తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మరి నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు దానిపైన మనకు చిన్న క్లారిటీ అయితే రావడం జరిగింది అనమాట. అఫీషియల్గానే ఇక్కడ ఏదైతే కొన్ని ఆర్టికల్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు స్టెప్ బై స్టెప్ అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే సాంస్క్రిట్ పేపర్ కావచ్చు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు లాంగ్వేజెస్ పేపర్స్ ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక కరెక్షన్ అనేది మనకు టోటల్గా 4 విడతల్లో ఇక్కడ కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. స్పెల్ 1, స్పెల్ 2, స్పెల్ 3, స్పెల్ 4. అదేవిధంగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వీక్ నుంచి అనమాట దాదాపు ఏదైతే స్క్రూటినైజర్ అనమాట స్క్రూటినింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించి ఏదైతే ఓవరాల్గా మరి పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరిగింది మళ్ళీ ఎలా చేస్తారని చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్లో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే మార్క్స్ అయితే ఎంటరింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అన్న మీకు అని చెప్తా ఉన్నారు కాబట్టి టోటల్గా మరి ఎన్ని డేస్ టైం పడుతుంది మరి ఇక్కడ రిజల్ట్ రావడానికి అంటే దాదాపు మనకు ఇంకా 3 to 4 వీక్స్ అయితే మనకి ఖచ్చితంగా అయితే టైం అయితే పడుతుంది అనమాట. మనకు రిజల్ట్ వచ్చేసి దాదాపుగా మనకు ఏదైతే ఏప్రిల్ 3rd వీక్ లేదా 4th వీక్ ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతా ఉంది తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి. దీనికి సంబంధించి మనకు క్లారిటీగా ఇంకోసారి అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే మనకు రాబోతా ఉందన్నమాట. అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా మనకి ఇది ఇక్కడ వచ్చేసి అనమాట ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. మనకు ఏదైతే ఏప్రిల్ 3rd వీక్ లేదా 4th వీక్ ఖచ్చితంగా అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫలితాలు అనమాట. ఓకే గైస్, అదే దీనికి సంబంధించిన పేపర్ కరెక్షన్ సంబంధించి వచ్చిన గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. పేపర్ కరెక్షన్ సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ పేపర్ కరెక్షన్ కూడా సంబంధించిన ఏదైతే ఫ్యాకల్టీని కూడా ఏదైతే ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసే వారిని కూడా పెంచడం జరిగింది అనమాట. క్యాంప్స్ కూడా 2 క్యాంప్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇదివరకు ఏదైతే 17 క్యాంప్స్ అని చెప్పారు కదా 19 క్యాంప్స్ అయితే పొడిగించడం జరిగింది. కాబట్టి మీకు అందరికి కూడా మంచిగానే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా రిగ్యులర్ కరెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. ఓకే, వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఎంసెట్ కావచ్చు, తెలంగాణ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.